కోల్కతాలో పైవంతన కూలిన ఘటనపై నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ స్పందించింది. బెంగాల్ ప్రభుత్వం సహకరించినందునే నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని ఆ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ప్రమాదానికి దేవుడే బాధ్యత అన్నట్లుగా మాట్లాడిన ఐవీఆర్సీఎల్ ప్రతినిధి తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికప్పుడే 59 వేసేసాను. ఏది స్లాబ్లు వేసేసా. ఇది 60వ స్లాబ్. ఇది అందుగురించి క్వాలిటీ అనండి, వర్కింగ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ అనండి, అవన్నీ కూడా చాలా పక్కగా నడుస్తున్నది. ఎక్కడ కూడా ఏ డిజైన్లో కానీ దేంట్లో కూడా ఎక్కడ తప్పు లేదు. అది ఎందుకు జరిగింది ఏమిటన్నది మాకే షాక్గా ఉన్నది. అందుకే ఎప్పుడైతే నాకు నిన్న విషయం తెలిసిందో ఇమ్మీడియట్గా మా టెక్నికల్ పీపుల్ని, లీగల్ ఎక్స్పర్ట్స్ని, మిగతా వాళ్ళందరినీ అప్పుడే అక్కడ పంపించడం జరిగింది. ఇవాళ మార్నింగ్ ఫ్లైట్లో అందరూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం వెళ్ళి అక్కడ పోలీసుతో సహకరించాలని, బెంగాల్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించాలని అప్పుడే మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. దెర్ ఆల్ ఆన్ ది జాబ్. ఎందుకంటే చాలామంది ఏంటంటే లేనిపోయి చెప్తున్నారు. ఏమని పోలీసు వచ్చారు, అరెస్ట్ చేశారు, ఐవీఆర్సీఎల్ ఆఫీస్ అంతా కట్టేశారు, తాళాలు వేసి అధికారులు వెళ్ళిపోయారు. అది ఏమీ జరగలేదు. నేను వీఆర్ ఆల్ వెరీ మచ్ హియర్. సహకరించడానికే ఉన్నాం. మేము దొంగలం కాదు, లేకపోతే మేము మర్డర్ చేసింది లేదు. మేము అందరూ ఇంజనీర్స్. నేను చెప్పాను, అయ్యా మేము చేతిలో చేయవలసిన పనులన్నీ మేము కష్టపడి చేసాం. మాకు ఎలా జరిగిందని మేమే ఆ షాక్లో ఉన్నాం. అందుకు ఇంకేదైనా జరిగితే ఇక భగవంతుడే చేయాలి అని చెప్పా. దానికి ఏదో గాడ్ అని ఏదో రాసుకుంటే పోతున్నారు. అందుకు గాడ్ కరెక్టే. నేను చేయలేని పని ఏం చేస్తామండి? అయ్యా దేవుడా నువ్వే రక్షించాలి అంటాం కదా. నాణ్యత లోపం లేదు. నాణ్యత లోపం క్లియరెన్స్ ఇయ్యరు వాళ్ళు, అప్రూవల్స్ ఇయ్యరు వాళ్ళు. నాణ్యతలో ఎటువంటి లోపము జరగలేదు. ఏ నాణ్యతతో అయితే 59 కట్టారో అదే నాణ్యతతో 65 కూడా కట్టారు. 60ది దురదృష్టశాస్తు పడిపోయింది అంతే. ఎందుకు కూలింది అంటే అది మనకి ఇన్వెస్టిగేట్ చేసే వరకు మనకు తెలియదు. ఆయన వాళ్ళకి కూడా 7 మందికి దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కూడా. మేము తప్పించి తిరిగేది కాదు. ఇది మా వాళ్ళు కూడా ఉన్నారు అందులో.